తాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, చోరుల్ని, ఇలాంటి వాళ్ళందరినో వాక్యం మార్చింది. ఈ లోకంలో మనిషి జీవితాన్ని మార్చేది ఏదైనా ఉందా అని అడిగితే ఒకే ఒకటి, అది వాక్యం. ఆ వాక్యం తప్ప మనిషి బ్రతుకుని ఏది మార్చదంటే ఏది మార్చదు. ఏదైనా విద్య కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, సైన్స్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఏదైనా సూక్తులు కావచ్చు, సైంటిస్ట్ చెప్పే కొన్ని ఫిలాసఫీలు కావచ్చు, ఏది మనిషి జీవితాన్ని మార్చదు. మనిషి జీవితాన్ని మార్చేది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం వాక్యం మాత్రమే. ఆ వాక్యం ఈ లోకానికి రాబట్టి ఈరోజు మనం ఎంత స్వతంత్రంగా ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం, జ్ఞానం సంపాదించుకుని మనం ఇలా నిలబడగలుగుతున్నాం. మన భారతదేశంలో ఈరోజు వైద్యం, మన భారతదేశంలో విద్య, స్త్రీలకి సమాన హక్కు, ఓటు హక్కు, అనాగరికులు నాగరికత నేర్చుకుని హాస్పిటల్స్, ఇవన్నీ ఎలా వచ్చాయి? వాక్యం భారతదేశానికి రాబట్టి, వాక్యం ప్రపంచం అంతటా విస్తరించబట్టి ఈరోజు ప్రపంచం ఎంత అభివృద్ధి చెందింది. వాక్యమే లేకపోతే ఊహించలేని ప్రపంచాన్ని. అందుకే తిమోతికి పౌలు గారు అన్నారు, వాక్యాన్ని చెప్పు, అదే చూసుకుంటారు మనుషుల్ని.